పొదలకూరు పట్టణం స్థానిక తొగటి వీధిలో సోమిరెడ్డి శృతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొగటి వీధిలో టీడీపీ నాయకులు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్, పిన్నెల్లి ప్రభాకర్, మదిరెళ్ల ప్రసాద్ యాదవ్, రామలింగయ్య నాయుడు, నర్సప్ నాయుడు, శ్రీనివాసులు యాదవ్, షేక్ బాబులు, రామిరెడ్డి, గాలి సాయి, వేణుగోపాల్, మదిరెళ్ల పెంచలరాజు యాదవ్ నిర్వహించారు. అనంతరం ఆమె ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పొదలకూరు మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయంటే అది టీడీపీ ప్రభుత్వంలోనేనని అన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోజు నేను తొగట వీధిలో ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ స్ఫూర్తి చాలా మంచి స్ఫూర్తి ఉంది. ఇక్కడ నా కొడుకు రణదేవ్ బాబు పుట్టినరోజు అని చెప్పి ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను నా కొడుకును వదిలిపెట్టి చాలా రోజులైంది, తను చూడలేదు. కానీ ఇక్కడ ప్రజలంతా ఆ దిగుల్ని అంతా తీసేశారు. నాకు చాలా హాయిగా ఉంది ఈరోజు. నేను ఒకటి చెప్తున్నా, మన యువత మీరందరూ జాగ్రత్తగా, ధైర్యంగా ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ మీరే, మన రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోయేది మీరే. కాబట్టి ఒకటి చెప్తున్నాను, యువత అసలుకు 50,000 పైన ఉద్యోగాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,100 ఉద్యోగాలు ఒక్కటే ఇచ్చారు. దానికి చాలా మంది నిరుద్యోగాలు ఇంట్లో కూర్చున్నారు, అసలు ఏం పని చేయకుండా. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లే కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు టోల్ పెట్టి ముత్తుకూరులో మన పోర్ట్ ముందర టోల్ పెట్టి డబ్బులు వసూలు చేశారు ప్రతి కంటైనర్కి. దానివల్ల అదాని వాళ్ళు విరక్తి పొంది ఆ టెర్మినల్ ని చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. దానివల్ల 10,000 ఉద్యోగాలు పోయాయి. అసలు నిరుద్యోగాల వల్ల ఈ 5 ఏళ్లలో 1,772 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతమంది చనిపోయారు. ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా, ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తుందో, ఏ ప్రభుత్వము ఇండస్ట్రీస్, కంపెనీస్ పెట్టుబడులు తెచ్చి మీ అందరినీ ఆదుకొని చూసుకుంటుందో ఆ ప్రభుత్వానికే ఓటేయండి. ఎందుకంటే మీరే మన రాష్ట్రానికి భవిష్యత్తు. జాగ్రత్తగా ఓటేసుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, మీ అందరికీ తెలుసు ఆయన హైదరాబాద్ రూపురేఖలను మార్చిన మనిషి, ఐటీ హబ్గా తయారు చేసిన మనిషి అని చెప్పి. అట్లాంటి వ్యక్తికి ఓటేసి ఆయన పరిపాలిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటున్నా. తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేయండి, మామయ్య గారికి ఓటేసి గెలిపియాలని. మేడం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.